Inter pass in students की practical learning and industrial exposure तो 100% placement ఇస్తుంది I create degree college. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమస్తే. మనకి శ్రావణ మాసం అంటేనే ఎక్కువగా గుర్తొచ్చేది లక్ష్మీ అమ్మవారి ఆరాధనలు. ఎలాగూ మంగళగౌరి వ్రతం అని వరలక్ష్మి వ్రతం అని చేస్తూ ఉంటాము, కానీ మాసం అంతా అమ్మవారి అనుగ్రహం కోసం మేము ఏదైనా చెయ్యాలి పూజా విధానం అనుకున్న వాళ్ళకి ఏదైనా విధానం గురించి వివరించండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. లక్ష్మీ కటాక్షం అనేటటువంటి శ్రావణ మాసంలో పొందడం చాలా సులభమైనటువంటి మార్గం శ్రావణ మాసంలో ఉంది. అది సనాతన ధర్మంలో శాస్త్రం నందు వేదమునందు చాలామంది ఎంతోమంది ఆచరణ చేసి ఎన్నో సిరి సంపదలు పొందినటువంటి మార్గాలు ఈ శ్రావణ మాసంలో ఏర్పడ్డాయి. అందులో ఒక మార్గమే కమలాత్మిక పూజ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కమలాత్మిక అమ్మవారి యొక్క పూజను గనక ఎవరైతే ఈ శ్రావణ మాసంలో ఆచరిస్తారో ఆ తల్లి యొక్క అనుగ్రహము తొందరగా కలిగి ఏమవుతుంది అంటే దారిద్ర్యంలో ఉన్నటువంటి వాడు కూడా అపర కుబేరుడు కావడానికి ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క పూజా విధానం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క పూజా విధానం దక్షిణాచారంలో చేసుకోవాలి. దక్షిణాచారం అంటే అమ్మవారికి ప్రతిరోజు 11 కమలాలు సమర్పించాలి. అలా అంటే ఇది 4 వారాలు చేసుకోవచ్చు, నెలవారీగా చేసుకోవచ్చు, మామూలుగా 15 రోజులైనా కూడా చేసుకోవచ్చు. అంటే మన సంకల్పం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు చేసుకోవాలంటే 11 కమలాలు అంటే కష్టం. ఇప్పుడు దొరుకుతాయి కదండి, ఇప్పుడు ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయి వర్షాకాలంలో కమలాలు దొరకకపోవడం ఇంత, కానీ కమలాలు దొరుకుతాయి. ఇప్పుడు దొరికినా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి కదండి. ఇప్పుడు అలా కాస్ట్ అనుకుంటే కష్టం కదండి. ఉన్న వాళ్ళు పెట్టుకోగలుగుతారు, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కమలాలు అనేటటువంటివి ఏ నదిలోనైనా ఎక్కడైనా దొరుకుతాయి. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే మహా అయితే 5 రూపాయలు 10 రూపాయలకు ఒకటి ఉంటుంది. లేదండి, మరి 150, 200, 50 రూపాయలు 60 రూపాయలు కూడా చెప్తారు. ఇప్పుడు సీజన్ కదా, ఎంత సీజన్ అయినా మాక్సిమం 5-10 రూపాయలకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను మన బాసర క్షేత్రానికి వెళ్ళా, ఒక కమలం 5 రూపీస్కి ఒకటి ఇచ్చారు. అలా అంటే కమలాలతో పూజించాలి అని శాస్త్రము. అలాగని కమలాలు నేను పెట్టాలి అని చెప్పను, అది దొరికితే పెట్టండి. అందుబాటులో ఉంటే గనక కమలాత్మిక అమ్మవారికి కమలాలతో పూజ చేయాలి అనేది శాస్త్రము. అయితే దీన్ని ఎవరు ఆచరించారంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆచరించాడు అమ్మవారి యొక్క ఆరాధనకు. ఆ ఆరాధన చేసినందుకే శ్రీ మహావిష్ణువు ఎంతో మంది దుష్ట సంహారం చేశారు. అంతే శక్తి సరిపోయినటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు అమ్మవారి కమలాత్మిక పూజ చేసి ఎంతో మంది దుష్టులను సంహరించినటువంటి దాఖలాలు కూడా మనకు శాస్త్రంలో, మనకు వామన పురాణంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, శత్రు నాశనానికి, విజయానికి, వీటన్నిటికీ కూడా ప్రతీక అమ్మవారి యొక్క కమలాత్మిక పూజ. అయితే ఈ అమ్మవారికి 3 పుష్పాలు చాలా ఇష్టం. 1 కమలాలు, 2 మందార పుష్పాలు, 3 నాగవల్లి పుష్పాలు అనేటటువంటి ఉంటాయి. ఈ 3 పుష్పాలు ఏది అందుబాటులో ఉంటే అది మీరు పెట్టవచ్చు. లేదు అని అంటే కనుక అమ్మవారికి ఇంకా ప్రీతికరమైన ఉమ్మెత్త పూలు ఉంటాయి. ఉమ్మెత్త పూలు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరము. అలాగే శివనాగ పుష్పాలు అని చెప్పేసి చాలా మట్టుకు ఉంటూ ఉంటాయి. వైట్ కలర్ శివనాగ పుష్పాలు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే అవి దాని లోపల శివలింగం ఉంటుంది. శివనాగ పుష్పాల్లో చిన్న శివలింగం ఉంటుంది. అది మామూలుగా మన దగ్గర దొరకడం చాలా కష్టం. అవి కేరళ లాంటి ప్రాంతాల్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. అలా ఈ పుష్పాలు ఇలా చెప్పుకుంటూ అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు చాలా ఉన్నాయి. ఇందులో అందుబాటులో ఉండేటట్టు కమలాలు ఉంటూ ఉంటాయి, మనకు ఉమ్మెత్త పువ్వులు ఉంటూ ఉంటాయి. కాబట్టి మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ పువ్వులతో మనం పూజ చేస్తే, అలాగే మందార పుష్పాలు ఇవి కూడా అందుబాటులో ఉంటాయి. ఇది శివనాగ పుష్పము అనేటటువంటి చాలా ప్రతీక. కాబట్టి ఈ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. ఎక్కడైతే పూజ చేసేటటువంటి ప్రదేశం ఉందో తప్పకుండా గోమయం గోపంచితంతో అలికి ముగ్గు వేసి అక్కడ ఒక మండపం ఏర్పాటు చేసుకోవాలి. మామూలుగా మనము డెటాల్తో కడుగుతాము, నీళ్ళతో కడుగుతామంటే కుదరదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా అక్కడ గోమయం గోపంచితం లేకుండా మనం పూజ చేయకూడదు. అలా చేసిన పూజ నిర్వీర్యము. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక పూజా ప్రదేశంలో తప్పకుండా గోమయం గోపంచితంతో అలికి అక్కడ ముగ్గులు వేసి అక్కడ మండపం ఏర్పాటు చేస్తేనే ఆ పూజకు, ఆ స్థలానికి పుణ్యం అనేటటువంటిది, ఆ స్థలానికి పవిత్రత అనేటటువంటిది చేకూరుతుంది.
కాబట్టి ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క వైభవం గురించి మనకు దశమహావిద్యలలో మనకు తెలపడం జరుగుతూ ఉంది. ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క ఆరాధన ఇంద్రుడు చేశాడు, అలాగే విష్ణుమూర్తి చేశాడు, అలాగే శచీదేవి చేసింది. ఇలా ఎంతోమంది దేవతలు ఆచరించి ఇంద్ర పదవిని పొందారు. అలాగే ఎంతోమంది శత్రువుల మీద విజయం సాధించారు. ఎంతోమంది అనేక రకములైనటువంటి రోగాల నుంచి దూరమైపోయారు. ఇంట్లో మనశ్శాంతి లేనటువంటి వారికి మనశ్శాంతి కూడా చేకూరుతూ ఉంటుంది. ఇలా మన సంకల్పం ఏదైనా సరే అది గనక కమలాత్మిక అమ్మవారి యొక్క పూజా విధానం గనక చేసుకుంటే వాళ్ళకు తీరనటువంటి కోరికంటూ ఏదీ లేదు. ఈజీగా అంటే ఈ శ్రావణ మాసంలో సులువుగా చేసుకోవాలి, ఈజీగా మనకు తొందరగా మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే కమలాత్మిక అమ్మవారి యొక్క పూజ చాలా వైశిష్టమైనటువంటిది. ఇప్పుడు చాలా వరకు మనం ఏ పూజ చేసినా, నిత్య పూజ అయినా, ఏ విశేషమైన పూజ అయినా బ్రాహ్మీ ముహూర్తంలో అంటారు. ఈ పూజ కూడా అలా ఏమైనా చెయ్యాలంటారా, లేదు అంటే నార్మల్గా చేసేసుకోవచ్చా? నిజానికి కమలాత్మిక అమ్మవారి యొక్క పూజా కాలం అనేది ప్రదోష కాలంలో చేసుకోవాలి. అంటే రాత్రి సమయంలో, సంధ్యా సమయంలో చేసుకోవడం చాలా విశేషము. ఈ అమ్మవారు తాంత్రిక దేవతలో ఉత్కృష్టమైనటువంటి తల్లి. అయితే ఈ అమ్మవారికి సవ్య అపసవ్య మార్గస్థ సర్వోపద్ర నివారిణి అని లలితా సహస్రనామాల్లో వస్తుంది. అంటే అమ్మవారికి సవ్యంగా పూజలు ఉన్నాయి, అపసవ్యంగా పూజలు ఉన్నాయి. అపసవ్యంగా అంటే అది తాంత్రిక విధానంలో వామాచార పద్ధతిలో వస్తుంది. అలాగే ఈ యొక్క తాంత్రిక విధానంలో మనం మామూలుగా దక్షిణాచారంలో చేసుకోవడం చాలా, అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు, దేవాలయాలలో చేసుకునే వాళ్ళు ఈ రకమైనటువంటి విధానాన్ని పాటిస్తారు. అమ్మవారికి చక్కగా ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం అనేటటువంటిది అమ్మవారి ముందర వేసి మామూలుగా చేతితో వేసేటటువంటి అష్టదళ పద్మం కావని, లేదు అంటే శ్రీయంత్రం కానీ, అంటే 4 ద్వారాల ద్వారా వేసే శ్రీయంత్రం కానీ వేసి అమ్మవారికి పూజాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి చిన్న యంత్రం దొరుకుతుంది, అది పర్సులో పెట్టుకునేటటువంటి యంత్రం. ఆ యంత్రాన్ని కూడా పెట్టుకొని పూజ చేయడం ద్వారా ఇంట్లో అష్టలక్ష్ములు సిద్ధిస్తాయి అనేటటువంటిది శాస్త్రవచనం. ఈ రకమైనటువంటి పద్ధతి ఇంకా చాలా మట్టుకు అమ్మవారి యొక్క వైభవం చెప్పడం జరిగింది. మామూలుగా ఇంట్లో మనం వ్రతంలాగా చేసుకోవాలి అంటే ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, కలశ స్థాపన చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి, గణపతి గౌరీదేవిని ఆరాధన చేసుకోవాలి, నవగ్రహాలను ఆరాధన చేసుకోవాలి. కమలాత్మిక అమ్మవారి యొక్క చిత్రపటం దొరుకుతుంది, దొరికితే గనక మీరు పెట్టుకోండి. దొరకకపోయినా కలశం పెట్టి పూజ చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అలాగే మనం ప్రతి ఒక్కదానికి ధూప దీప నైవేద్యాలు ఏ రకంగా అయితే పెడతామో అదే రకంగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటి అంటే గనక పరమాన్నము, పాయసాన్నము, అలాగే మనము ఈ గుమ్మడికాయతో చేసేటటువంటి పాయసం ఉంటుంది, ఆ పాయసం కూడా చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయమ్మా. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.